వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చెప్తానండి. ఒక హాఫ్ కిలో మటన్ తీసుకొచ్చుకొని దాన్ని నీట్గా ఉప్పు పసుపు వేసి 2 సార్లు కడిగేసి పక్కన పెట్టుకొని తర్వాత ఆ మటన్ ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కుక్కర్లో వేసేసి 3 విజిల్స్ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక ఆనియన్, ఒక టమాటా, ఒక పచ్చిమిరపకాయ తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాము. విజిల్ అయిపోయేలోపు ఒక చిన్న అల్లం ముక్క, ఒక చిన్నులపాయి, చిన్న కొబ్బరి ముక్క, కొద్దిగా గసాలు, 2 జీడిపప్పులు తీసుకొని వీటన్నిటిని కలిపి మిక్సీ వేసుకున్నాం గైస్. తీసుకొని దానిలో 2 గరిటెల ఆయిల్ అయితే పోసుకున్నానండి. పసుపు వేసి ఎర్రగా వేయించుకున్నాము. ఒక అల్లం ముక్క, ఒక 2 చిన్నులపాయలు, కొద్దిగా కొబ్బరి, కొంచెం గసాలు వేసి మిక్సీ పట్టేసానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. ఇదంతా బాగా ఎర్రగా వేగేదాకా వేద్దాం. మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు కుక్కర్లో మిగిలినటువంటి వాటర్ని మనం ఈ కర్రీలో పోసేసుకోవాలి. వాటర్ని పోసేసానండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలాకి ధనియాలు ఒక 3 టేబుల్ స్పూన్స్, లవంగాలు ఒక 5-6, చెక్క ఒక 2-3 వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత